పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మొదట్లోనే వాడేస్తున్నారు స్వామి. తెలంగాణలో రికార్డు స్థాయికి భారీగా విద్యుత్ వినియోగం రోజురోజుకి 18,139 మెగావాట్ల విద్యుత్ వినియోగం. వేసవి పూర్తిగా ఇంకా రాలేదు. అయినా తెలంగాణలో అప్పుడే విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. మార్చి 5వ తారీఖులోపే తెలంగాణలో ప్రజలు భారీ స్థాయిలో విద్యుత్ వినియోగించారు. కేవలం మధ్యాహ్నం ఎండలు మాత్రమే ముదురుతున్న ఈ సమయంలోనే ఇంత భయంకరంగా విద్యుత్తును వాడుతుంటే మరికొద్ది రోజుల్లో అంటే వేసవి ప్రతాపం ఎక్కువ అవుతున్న కొద్దీ మరింత విద్యుత్ వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు. దీంతో ఇప్పటి నుంచే దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ వినియోగానికి తగ్గట్లే విద్యుత్ సరఫరా కూడా చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు వేసుకుంటుంది. తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్రంలో గతంలో నమోదు చేసిన రికార్డులను మించిన స్థాయికి చేరడం గమనార్హం. 18,139 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మార్చి నెలలో ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో పాటు వేడిగాలులు పెరగడం కూడా విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమని అంటున్నారు. దీంతో పాటు సాగునీటి అవసరాల కోసం పరిశ్రమలకు గృహ వినియోగం కలిసి విద్యుత్ డిమాండ్ ఎక్కువగా పెరిగింది. రానున్న కాలంలో విద్యుత్ వినియోగం మరింత పెరుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి నెల మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరగడంతో పాటు ఉక్కపోతతో ఫ్యాన్లు, ఏసీల వినియోగం కూడా పెరిగింది. దీంతో తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని విద్యుత్ శాఖ తెలిపింది. అత్యధిక వినియోగంగా రోజులుగా మంగళవారం నమోదైందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 18,139 మెగావాట్లకు చేరిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. అయితే ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో డిమాండ్ తీరుస్తూ విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరమైన విద్యుత్ అందించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని మల్లు బట్టి విక్రమార్క కూడా చెప్పారు. విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా ఉంటుందని మల్లు మట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. విద్యుత్ వినియోగం పెరగడానికి ప్రధాన కారణం సేద్యం కోసం అవసరాలు కూడా పెరిగాయని తెలిపారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగిందని, అనేక పంటలు సాగు చేస్తున్న నేపథ్యంలో వాటికి అవసరమైన నీటి సరఫరాకు విద్యుత్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక తెలంగాణలో పరిశ్రమలు కూడా అత్యధికంగా ఉన్నాయి. ప్రధానంగా పరిశ్రమలు విద్యుత్పై ఆధారపడి మాత్రమే నడుస్తాయి. పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు పరిశ్రమలకు నిరంతరాయంగా సీజన్తో సంబంధం లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుంది. 2023-24లో తెలంగాణ విద్యుత్ వినియోగం 15,623 మెగావాట్లుండగా ఇప్పుడు 18,139 మెగావాట్లకు చేరింది. రానున్న కాలంలో విద్యుత్ వినియోగం మరింతగా పెరుగుతుందని, అందుకు అనుగుణంగా విద్యుత్ను సరఫరా చేయాలని మల్లు బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.